హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 5 ఏళ్లుగా బెయిల్ దొరకకుండా జైల్లోనే మగ్గిపోతున్న కోడికత్తి సీను ఒక నిరాహార దీక్షకు దిగడం చూస్తున్నాం. సో ఆయనతో పాటు ఆయన తల్లి, సోదరుడు కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు. మరి నిరాహార దీక్ష ఆయనకు బెయిల్ తెచ్చిపెడుతుందా? మరి ఇన్నాళ్ళు అసలు బెయిల్ ఎందుకు దొరకలేదు? అసలు ఏం జరిగి ఉంటుంది? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ ఫైనల్గా కోడికత్తి సీను నిరాహార దీక్ష చేయడం చూస్తున్నాం జైల్లోనే. మళ్ళీ ఇటు తల్లి, సోదరుడు కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు. అంటే 5 ఏళ్లుగా బెయిల్ దొరకట్లేదు, బెయిల్ ఇవ్వాలి అని కోరుతూ. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఇదంతా ఎలా ఉంటారంటే ఏనుగు పోట్లాడుకుంటే మధ్యలో చిన్న చిన్న కుక్కలు నక్కలు చనిపోయాయని అంటుంటారు ఊర్లలో. అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఫైట్ చేసుకునేటప్పుడు ఇట్లాంటి సామాన్యులు కొన్ని సందర్భాల్లో బలి పశువులు అయిపోతుంటారని నా అభిప్రాయం. అంటే ఇక్కడ కోడికత్తి శ్రీని అనే వ్యక్తి తనకి ఎవరు పురమాయించారో, ఎవరు ఉసుగొలిపారో, ఎవరేం చేశారు అనేది తెలియదు. ఇదంతా వైజాగ్ ఎయిర్పోర్ట్లో జరిగిన హై డ్రామా. మీరు అన్నట్టు 5 ఏళ్ళ కిందట నిజంగా ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం చేసే వ్యక్తిలాగా ఉన్నాడా? పోని ఇవాళ రేపు మనుషులను ఐడెంటిఫై చేయలేం, ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉంటారు అనుకుందాం. మరి ఇన్నేళ్ళుగా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కదా. పోనీ అప్పుడంటే ఎలక్షన్స్ ముందు టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఏదో మసిపూసి మారేడుగా చేయాలని చేశారు అనుకుందాం కాసేపు. బట్ అది సెంట్రల్ గవర్నమెంట్ కదా, ఎయిర్ ఫోర్స్, అదే ఎయిర్ ఇండియా సంబంధించింది కదా. ఎయిర్ ఇండియా అంటే దాని పరిధి సెంట్రల్లో ఉంటుంది. పోనీ వాళ్ళకి అప్పచెప్పడం కానీ, లేదా ఈ 5 ఏళ్ళు 2019 గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వీళ్ళు సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేసిన ఈ పాటికి దొంగలు ఎవరో దొరలు ఎవరో తేలిపోయి ఉండేది. చంద్రబాబును అరెస్ట్ చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ వరకు ఆగాల. అప్పుడే ఆ కోడికత్తి సీన్ని కరెక్ట్గా ఎంక్వైరీ ఇన్వెస్టిగేట్ చేస్తే దొరికిపోదా? ఆ కేసే బనాయించవచ్చు కదా చంద్రబాబు మీద. అది ఎందుకు వదిలేశారు అసలు? నిజంగా చంద్రబాబు గారే, లేకపోతే పడని వాళ్ళు ఎవరో చేయించారు అనుకుందాం. పోనీ చంద్రబాబు గారు కాదు, పడని వాళ్ళు చేయించారు. మరి అదేమైంది? ఆ ఇన్వెస్టిగేషన్ ఏమైంది? వీళ్ళ అదుపులోనే కదా ఉన్నాడు కదా. అంటే ఈ మధ్యకాలంలో కొన్ని వార్తలు కూడా విన్నాను. అంటే కొంతమంది ప్రముఖులు చనిపోయిన తర్వాత అది చనిపోయారా, బాత్రూంలో జారిపడ్డారా, లేదంటే హత్య చేయబడ్డారా అనేది ఇంకా క్లారిటీ లేదు. రకరకాల వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అటువంటి ప్రముఖులే చనిపోయిన తర్వాత ఇతను కూడా బతకనివ్వరు అనే వార్తలు కూడా ఈ మధ్యకాలంలో విన్నాను నేను. మేబీ ఆ వార్త ఈ వార్త ఆ నోట ఈ నోట బహుశా ఆ శ్రీనికి చేరిందేమో. ఆయన ఇప్పుడు నిన్న నైటు న్యూస్లోనే చూశాను నేను, నిన్న మధ్యాహ్నం సాయంత్రం న్యూస్లో ఆయన కోడికత్తి సీను నిరాహార దీక్ష దిగబోతున్నాడు. నిజమే కదా. ఆయనకి అసలు ఆయన వాంగ్మూలం ఏంటి? ఆయన నిజంగా ఎవరి కోసం నిజంగా చంపాలనుకున్నాడు? ఇంత చిన్న మీరు అన్నట్టు కోడికత్తితో ఎందుకు రెడీ అవుతాడు? కోడికత్తి కూడా కాదు అది. కోడికత్తికి చంపాలని ఈ మాత్రం చాకు ఉండాలి, అంతకన్నా చిన్నగా ఉండాలి. దాంతో ఎందుకు? అది ఎంత ట్రోల్ అయ్యింది, ఎంత వైరల్ అయ్యింది మనం చూసాం. కాకపోతే ఇట్లాంటి సందర్భాల్లో ఇట్లాంటివి ఇమేజ్ పరంగా కానీ, సానుభూతి పరంగా కానీ కొన్ని జరిగేటప్పుడు అట్లాంటి అమాయకులు బలిపశువులు అయిపోతుంటారు. మేబీ అలాగ బలిపశువు అయిపోయాడేమో అని ఒక చిన్న అనుమానం. అది వాస్తవం తెలియదు. మరోవైపు ఇదంతా పొలిటికల్ స్ట్రాటజిక్ మేనేజర్లు ఆడించే హైడ్రామాను కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. దీనికి ఐపాక్ట్ సంథింగ్ సంస్థ, అంటే అప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు దానికి ఉండేవారు. సో అతను కూడా ఆ విధంగా ఒక రకమైన స్ట్రాటజీ నడిపించాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద సానుభూతి తెప్పించేలాగా కోడికత్తి శ్రీని అనే క్యారెక్టర్ను సృష్టించి ఏ ప్రమాదం జరగకుండానే త్రుటిలో తప్పిపోయేలాగా ఒక క్రియేట్ చేయించారని కూడా ఒక వాదం అయితే ఉంది. చాలామంది విశ్లేషకుల అభిప్రాయం కూడా. అది ఎంతవరకు బలమైనదనే తెలియదు. అయితే అటువంటివి ఏవీ లేనప్పుడు నిజంగా ఆడ అమాయకుడు అయితే రిలీజ్ చేయాలి, లేదా వాడి వెనక ఎవరున్నారు. జనరల్గా కోర్ట్స్లో కూడా, న్యాయ వ్యవస్థలో కూడా ఒక రూల్ ఉంటుంది. హత్య చేసేవాడి కన్నా చేయించేవాడిదే నేరం ఎక్కువ. అంటే దానికి ప్రేరేపించేవాడిది, ప్రక్రియ చేసిన వాడికన్నా ప్రేరేపించేవాడికే ఎక్కువగా శిక్ష పడుతుందని కూడా మనం వింటున్నాం. సో ఎవరు ఆయన వెనక నడిపించినందుకు కూడా చర్యలు తీసుకోవాలి. లేదా ప్రశాంత్ కిషోర్ గారు వేసిన స్క్రిప్ట్లో భాగమా అంటే అలాగానైతే ఏదో సాక్ష్యాలు లేవు, లేకపోతే ఏదో నిజ నిర్ధారణ జరగలేదు కాబట్టి ఆయనకి ఏదో వదిలేస్తే పాప ఆయన మానాన ఆయన పోతాడు కదా. మేబీ బయటకు వస్తే బతకనిస్తారా, లేదా బయటకు వస్తే ఇంకేమైనా చేస్తారా, జైల్లోనే ఆయన ఏమైనా చేస్తారా అనే భయం కూడా ఉంది. ఎందుకంటే గతంలో ముద్దుసీన్ అనే వ్యక్తి
ఎవరైతే పరిటాల రవి గారిని హత్యలో కీలకమైన నిందితులు ఉన్నారో ఆయన మరి జైల్లోనే చంపబడ్డాడు. జైల్లోకి ముద్దాయిగా ఉన్న వ్యక్తి, శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి ఒక పూచిక పొలను కూడా తీసుకుపోలేడే. అలాంటిది ఒక డంబెల్తో ఎలా చంపబడ్డాడండి మధుసీన్ అనే వ్యక్తి అప్పట్లో? రకరకాల అనుమానాలు తావిస్తుంది కదా. అంటే ఈ జైలు అధికారులు హెల్ప్ చేశారా, లేదా వీళ్ళు వెనక బలమైన రాజకీయ నాయకులు ఎవరున్నారా, రాజకీయ పార్టీ ఉందా, లేదా ప్రభుత్వమే ఉందా అనే అనుమానాలు వస్తాయి. సో ఇప్పుడు కూడా ఈయన జైల్లో ఈయన ఏం చేసేస్తారేమో అనే భయంతోనే ఆయన ఇంతకుముందు ఒక 2 నెలల ముందు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏం జరుగుతుందో భయంగా ఉంది, నన్ను విడిపించండి, లేదంటే నాకు రక్షణ కల్పించండి అనేదో. సో మేబీ బయటకు వస్తే కూడా ఆయనకు ప్రాణరక్షణ లేదనే భయం కూడా ఉన్నట్టుగా కొన్ని వార్తలు మనం వింటున్నాం. కాబట్టి ఇదంతా ప్రశాంత్ కిషోర్ గారి స్ట్రాటజీయా, లేదా జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీయా? జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ కాకపోతే ఆ కుర్రోడు ఏదో ఒక మార్గం చూపించి విడుదల చేసేవచ్చుగా, లేదా ఆడి వెనక నిజంగా ఎవరు చేశారో వాడి వెనక పెట్టి వాడిని బయటికి లాగా శిక్ష విధించవచ్చు కదా. లేదు, ప్రశాంత్ కిషోర్ గారి దానికి కూడా అనుమానం ఉంది. ఎందుకంటే మన తెలంగాణలో కూడా ఇటువంటిదే ప్లే చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. ఆ ఎమ్మెల్యే కూడా ఇలాగే అనుచరుడు ఒకటి కత్తిదాడి చేస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లారని రకరకాల వార్తలు. సో ఏంటంటే కొన్నిసార్లు నిజంగా జరిగినా కూడా ఇట్లాంటి స్ట్రాటజీలు ప్లే చేసే కొద్దీ అమ్మా పులి లేదు గిలి లేదని కథలాగా కొన్ని నిజంగా వచ్చినా కూడా నమ్మలేకపోతుంటాం. సో ఇవన్నీ పరిణామాల మీద ఈ వార్తలన్నీ ఆ నోట ఈ నోట పాప తల్లికి ఆ అన్నదమ్ముడికి చేరాయేమో. వాళ్ళు కూడా భయాందోళనతో కూడిన నిరాహార దీక్ష దిగారంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ప్రభుత్వం సైలెంట్గా ఉందంటే ప్రభుత్వం మీద అనుమానం వస్తుంది. లేదా ఆ కుర్రాడి శ్రీనైనా రిలీజ్ చేయాలి, లేదా పోనా ఏదైనా సాక్ష్యం నిరూపించి నిజ నిర్ధారణ చేసి శిక్ష అని విధించాలి. ఏమీ జరగకుండా 5 ఏళ్ళుగా అలాగే ఉంచడం నా ఉద్దేశం ఏంటి? రకరకాల అనుమానాలు తావిస్తుంది. ఎందులో ఏది నిజం అంటే ఏం చెప్తాం? ఆయన చూస్తే ఏ బ్యాగ్ నిజంగా ఆయన తరపు ఎవడు లాయర్ లేడు, లేదా నిజంగా పక్కాగా స్కెచ్ చేసిన వాడైతే ఇప్పటికి ఎవరో రావాలి, ఎవడో ఉండాలి. ఒకవేళ ఆడి తరపున ఎవరు నిలబడినా కూడా ప్రభుత్వం వాడిని ఏం చేస్తుందో భయం. అరే వీడి హ్యాండ్ ఉందా, లేదంటే వీడి వెనక నువ్వు ఉన్నావా అని చెప్పి పోలీసు వాళ్ళకి ఏమైనా అరెస్ట్ చేస్తారని భయం కూడా ఉండొచ్చు కదా. సో ఎట్టకేలకు ఆ తల్లి ఆ తమ్ముడు ఏం చేసేది లేక నిరాహార దీక్ష దిగారు. ఆయన కూడా బహుశా జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నాడు అన్నట్టుగా వార్తలు వచ్చాయి. అది వాస్తవమే. చూద్దాం మరి. ఇది అంటే పెద్ద పెద్ద వాళ్ళ మధ్యలో ఇట్లాంటి సామాన్యులు నలిగిపోవడం అనేది కొంచెం బాధాకరమే. ఎటువంటి వాళ్ళని ఆదుకునేది ఎవరు అనేది క్వశ్చన్ మార్కు చాలా బాధ అనిపిస్తుంది. మరి 5 ఏళ్ళు అంటే లోపల మగ్గిపోయారంటే ఆయన కెరియర్ కుర్రోడు కదా. ఈ 5 ఏళ్ళ జీవితం ఏమైనట్టండి? బయటకు వచ్చాక కూడా ఆయనకి ఎవరు పని ఇస్తారా? ఆయన బతకగలుగుతాడా? ఎన్ని ఉంటాయి, కుటుంబం పరువు. వాళ్ళు ఏదో వచ్చిన దాంతో ఏదో బతికే వాళ్ళు అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? కానీ ఎవరు ఆలోచించరు. సర్వసాధారణంగా రాజకీయం నేపథ్యంలో ఇలాంటివన్నీ కొట్టుకెళ్ళిపోతుంటే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది.